తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూటను బట్టలు చింపి పోలీస్ స్టేషన్ వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్ కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే. నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ తిరగవాడమంటున్నావా? మరలవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్ లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? స్టేట్ అనేది ఏంటిది? రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకవలసిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే 1-2 సార్లు వాడు బలవాడు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలని ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డ అని నేను భావిస్తున్నాను. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది. నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో, ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్ లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యాన్ని పైవాళ్ళని నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసింది ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉందా మీకు? లేదు. చక్కగా సన్నాయి నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి ఇవి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు చేయాలని వచ్చినాయి మీకు. అయ్యి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, రిలీజ్ అయిందా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకో. ముఖ్యంగా ఎవడో ఒకడిగా కడుపు మండుతుంది. దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం, యాక్ట్, చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలో ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టగానే వాడిని తింటాడు, వీడిని తింటాడు. ఏంటిదండి వాట్ ఈస్ దిస్? వీఆర్ ఇన్ ది సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైవానికి ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు
డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు ఇచ్చిపెట్టుకుని ఇది ఇట్లాంటిది ఒక కామన్ కేసు. అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషమైతే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలి, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి, నీ మీద కేసు లేదు. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లో రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా, ఎవడికి కావాలా నీ ముష్టి, ఎవడికి కావాలి నీ ముష్టి? నువ్వు 10 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? మళ్ళా ఒక్కొక్కడు సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచుకుంటారు. మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్ చేస్తారు. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలు అయిపోయారు. దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులవుతారు. కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రకరకాల కాన్వాయ్లు దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ దర్పం కూడా అవసరం లేదు, సైలెంట్గా పోయి ఎవరు చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి? సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా? భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేసే సినిమాలు తీస్తున్నారా? రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా? లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా? లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా? సాగర సంగమం లాంటి ఏమన్నా? మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా మారిపోవాలి? కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు. ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న. నువ్వు హీరోయిన్ పట్టుకుని ఏమంటావు? అరే 1000 రూపాయలు అయితే అది ముద్దు వేరే అడుగురా అంట. ఇదే నువ్వు నేర్పించేది? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసే నీ 3000-5000 రూపాయల టికెట్ల కొని ఎందుకు పోవాలి? దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు. దానికి ఒక థియేటర్ లేకుండా, ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా. ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడదు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు. ఆ రేట్లు 100 పక్క 4 సున్నాలు, 25 పక్క 2 సున్నాలు. ఏంటిదండి? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలాడమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టాలి? నేను ఇక్కడనే చెప్తున్నా, నువ్వేమన్నా పారాది సినిమాలు చూస్తున్నావా బాబు? ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా? అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది. లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలో తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం ఎదురడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లుండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటి? నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటారు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లిస్తున్నారు చూసారు కదా.
మూతలో మూతి పెట్టి పోలీసుల పని అనేది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాడు తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవ్వడం మన కోసం అవకాశం.